లోక్సభ ఎన్నికల్లో పీఎం మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? వారణాసి నుంచే మళ్లీ బరిలోకి దిగుతారా లేక ఈసారి చూపు గుజరాత్ వైపు మళ్లుతుందా? 2014 ఎన్నికల్లో వడోదరా నుంచి కూడా పోటీ చేసి గెలుపొందిన మోదీ ఈసారి రాజ్కోట్ను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రాజ్కోట్లో ఏముంది? లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రధానమంత్రి పోటీ చేసే స్థానంపై ఆసక్తి పెరిగింది. 2014 ఎన్నికల్లో సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు ఉత్తరప్రదేశ్ నుండి కూడా పోటీ చేశారు మోదీ. గుజరాత్ వడోదరా నుండి, యూపీలోని వారణాసి నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. వడోదరా నుండి 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన ఆ స్థానానికి రాజీనామా చేసి వారణాసి ఎంపీగా కొనసాగుతున్నారు మోదీ. మళ్లీ ఎన్నికలు వస్తూ ఉండడంతో ఈసారి మోదీ మనసులో వడోదరా ఉందా లేదా అని గుజరాతీలు చర్చించుకుంటున్నారు. మోదీ ఇంకెవరు, ఆయనే పోటీ చేయాలని వడోదరా ఓటర్లు కోరుకుంటున్నా ప్రధానమంత్రి మాత్రం ఈసారి రాజ్కోట్ నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. కమలనాథులు అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా బీజేపీలో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన మోహన్ భాయ్ కుందా రాజ్కోట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ రాజ్కోట్ నుండి పోటీ చేయాలనుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మోదీ తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసింది ఈ నియోజకవర్గం నుండే. 2002లో రాజ్కోట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపు. గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతం 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో మినహాయిస్తే రాజ్కోట్లో బీజేపీ ఎప్పుడు ఓడిపోలేదు. క్షేత్రస్థాయిలో ఇక్కడ బీజేపీకి బలం ఎక్కువ. అభివృద్ధి విషయంలో వడోదరా, రాజ్కోట్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడి స్థానిక నేతలు లాబియింగ్ చేసి 120 ఎకరాల్లో ప్రతిష్టాత్మక సంస్థను సాధించారు. మోదీ రాజ్కోట్ నుండి బరిలోకి దిగితే ఇక తమ నియోజకవర్గానికి తిరుగుండదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ప్రస్తుత స్థానం వారణాసి నుండి మరోసారి బరిలోకి దిగినా రాజ్కోట్ను రెండో స్థానంగా ఎంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.